పొద్దు గూట్ల పడ్డ కూడా అగడి మాత్రం తగ్గుతలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి పూర్రి. మొన్న ఓ పని మీద ఊపల్ దిక్కు నుంచి పోతుంటే రింగ్ రోడ్డు కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పాపం ఎండలనే డ్యూటీలు చేస్తుర్రు. గా నడమ ఏసీ హెల్మెట్లు అన్నారు. మరి ఇక ఎక్కడికి పోయినాయో ఏమో, ఎవరన్నా ఎత్తిన కానొస్తలేదు. సరే ఇక అది అట్లుండని ఎవరు కానీ ఇక ఇటు దిక్కు చూడుర్రి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎర్రటి ఎండల కూడా చల్లగా పనిచేస్తుర్రు. ఈ ఎండలు చల్లగుండా ఏం కొడుతున్నాయి ఉల్లా నెరి గీ ఏడాదైతే తమాం బట్టిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. నిరుడుతోని చూసుకుంటే గీ తాప ఎండ సురుకు కొర్రాయి లెక్కనే మండుతుంది. బయట పనులకు పోయేటోళ్ళ ముచ్చటేమో గాని దినమంతా రోడ్ల మీదనే డ్యూటీలు చేసే ట్రాఫిక్ కోళ్ళ తిప్పలైతే సూర్యునికే సుతి మూడుతుంది. అందుకే ట్రాఫిక్ కోళ్ళ తిప్పలు చూసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర అనే పట్టణంలో ట్రాఫిక్ పోలీసు వాళ్లకు ఏసీ హెల్మెట్లు ఇచ్చిర్రు. అగ చూడు ఎట్లున్నాయో. హెల్మెట్ కు వెనకంగా ముంగటంగా ఓ షిప్పాస్ వంటిది పెట్టిర్రు. అందులో ఏసీ మిషన్ ఉంటదట. వెనక పొంటి నడుముకు ఓ బ్యాటరీ అసొంటిది పెట్టిర్రు. దానికి ఓ తీగతోని కలిపిర్రు. గా నడుముకు తగిలించుకున్న దాంట్లోకెళ్ళే హెల్మెట్ కు కరెంట్ వస్తుంది అన్నట్టు. అట్లా ఇక ఏసీ పని చేస్తుంది అన్నట్లు. ఇక స్విచ్ ఎత్తి నెత్తికి పెట్టుకుంటే ఎంత బాద్దరి ఎండల నిలబడ్డా లోపలంగా ఏసీ తలుగుడుతోని సలసల్లగా అనిపిస్తదట. ఇదొక్కటే కాదు, షెక్కున మెరిసే ఎండల నిలబడి కండ్లద్దాల అసొంటి గాజు రెక్క కిందికి అనుకుంటే కంటి చూపు మంచిగా కనబడుతుందట. కండ్లకు కూడా ఏం కాదట. చూడుర్రి ఎంత ఇకమత్ చేసిర్రో. అసలైతే గిసొంటి ఏసీ హెల్మెట్లు మన దిక్కు శాన దినాల కిందనే వచ్చినాయి. మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాడిర్రు. మరి ఏమైందో ఏమో మళ్ళా కానొస్తలేవు. దినం సుర్రునగాలే డాంబార్ రోడ్ల మీద నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ కోళ్లకు ఈ ఏసీ హెల్మెట్లు శానా అక్కడికొచ్చే ముచ్చటే. బైక్ల మీద తిరిగేటోళ్ళకు కూడా ఇసొంటి హెల్మెట్లు తయారు చేపిస్తే రంది లేకుండా తిరగొచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.